వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అధికారానికి మరిగిన పెద్దలు కొందరు ఊరిపై కన్నేశారు. సమయం చూసుకున్నారు, దర్జాగా నొక్కేశారు. ఒకటి కాదు, రెండు కాదు, ఎకరాలకెకరాలు ఊరు మొత్తాన్ని ఆక్రమించేశారు. వినటానికి కొంచెం విడ్డూరంగానే ఉన్నా సరిగ్గా ఇదే జరిగింది. పక్కా ప్లాన్తో దోచేశారు. తెలంగాణలో భూ బకాసురులకు భూదాహం తీరడం లేదు. పేదోడిని అంగబలం అర్ధబలంతో అంధకారంలోకి నెట్టేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం వెలిమెల గ్రామంలో సర్వే నంబర్ 632 నుండి 644లోని 45 ఎకరాల భూమిని 84 ఏళ్లుగా రైతులు సాగు చేస్తున్నారు. అయితే వారందరినీ కాదని ఆ భూములన్నిటినీ పట్టాలుగా చేసి డబ్బున్నోళ్లకు కట్టబెట్టారని ఆరోపిస్తున్నారు. ఈ తీరును నిరసిస్తూ రైతులు ధర్నాకు దిగారు. తమ భూములను సంగారెడ్డి కలెక్టర్, ఆర్డీఓ, అక్కడి తహసీల్దార్లు, కంపెనీ యజమానుల నుంచి ముడుపులు తీసుకున్న వారికి పట్టాలు జారీ చేశారని ఆరోపించారు. సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించామంటున్నారు. నిజానికి హైకోర్టు పట్టాలు గిరిజనులకు ఇవ్వాలని తీర్పు కూడా ఇచ్చిందన్నారు. కానీ ఆ తీర్పును పక్కన పెట్టిన కలెక్టర్ భూస్వాములకు, అరబిందో ఫార్మా కంపెనీ యజమానులకు కట్టబెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ భూ కబ్జా ఆరోపణల మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మార్గమే మారింది, కానీ భూబకాసుల దాహం మారలేదు, వాళ్ళ కొమ్ము కాసేటువంటి నాయకులు మారలేదు. ఏ ప్రభుత్వంలో చూసినా వాళ్ళే ఉన్నారు. సామాన్య ప్రజలకు మాత్రం భూబకాసులతో ప్రతి నిత్యం కూడా ఒక ఇబ్బంది అని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం మోకిల, వెలుమల, ఇటు కొండకల్ల ఈ గ్రామాల్లో చూస్తే మనం హైదరాబాద్ కు వెస్ట్ జోన్ లో ఉన్నటువంటి ప్రాంతం అంతా దినదిన అభివృద్ధికి చెందుతున్నటువంటి ప్రాంతం. మరి ఎక్కడ దాదాపు దీంట్లో ఎక్కడ పేదోడి భూమి ఉంటే అక్కడ గబ్బిలాలు అవుతున్నారు, రాబందుల్లా వాలిపోతున్నారు భూబకాసులు. సో మరి వెలిమెల తాండాలో దాదాపు సర్వే నంబర్లే లేని భూములకు సర్వే నంబర్లేసి 20 ఏళ్ల నాటుగా దాదాపు 8 దశాబ్దాలుగా వ్యవసాయం చేసుకున్నటువంటి భూములను సైతం ఆక్రమించుకొని ఇక్కడ రైతులను రోడ్డున పడేసేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. మరి ఇప్పటికీ గత ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దలు దీంట్లో ఉన్నారు, ఈ ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దలు ఉన్నారని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు నెలలుగా మేము కొట్లాడుతున్నా కనీసం మా వైపు చూడలేదు, కేవలం ఈ భూబకాసుల వైపే మాట్లాడుతున్నారంటూ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు అడిగి తెలుసుకుందాం అసలు వీళ్ళకి ఈ సమయంలో ఈ పొలాల్లో ఇలా కూర్చోడానికి గల కారణం ఏందనేది. చెప్పండి, ఏంది, ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఏం జరిగింది అసలు? మా భూమి మేము 100 ఏండ్ల నుంచి చేసుకొని తింటున్నాం సారు. చేసుకొని తింటే ఈడ ఈ కళ్యాణ్ రెడ్డి వాళ్ళు వీళ్ళు వచ్చి ఏమన్నారు, ఇగో ఈ సర్వే చేపిస్తున్నాము భూమి, ఈ సర్వే మీ పేర్ల మీద పట్ట చేపిస్తాము, మీరు ఉండుంటారని చెప్పిండ్రు. అయితే మా పేరు మీదనే పట్టలు అవుతాయి కదా అని మేము కూడా మురుసుకుంటాం. మేము కూడా అందరం ఉన్నాం సార్. వాళ్ళు కడీలు వేసినప్పుడు కూడా ఉన్నాము, వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా ఉన్నాం. ఇక తర్వాత ఎట్లా తెలిసింది, ఇక కళ్యాణ్ రెడ్డి ఈక్రమ్ రెడ్డి వాళ్ళకి ఇచ్చేసిండు. ఇక మీకు భూమి లేదు, ఏం లేదు, మీ తాండ లేదు, ఏం లేదు, మా బీడు భూమి ఉన్నది, మేము చేసుకున్నాము. మీతో రోజు మాట్లాడుకుంటూనే మిమ్మల్ని కవ్విస్తూనే మిమ్మల్ని పిలిపించి మొత్తంగా నిండుగా మోసం చేసారు అనమాట. ఇక మా పెద్ద మనుషులు భూమిలో చచ్చిపోయారు సారు. బొందగడ్డలు ఉన్నాయి, ఆ బొందగడ్డలు కాదంటే 50-60 మనుషులు చచ్చిపోయారు మా పెద్ద మనుషులు వెనకటికి. ఆ బొందగడ్డలు కూడా తీసి భూమిలోకి వెళ్ళి అక్కడ కంపెనీ వెనక వేసిరు. అది కూడా ఎంక్వైరీ చేయండి మీరు. బొందగడ్డలు ఎట్లా వేసిరు, మూతి ఎక్కడ ఉంది, కాలు ఎక్కడ ఉంది, రాళ్ళు ఎక్కడ ఉంది, బురద ఎక్కడ ఉంది, మా భూమిలోకి వెళ్ళి తీసుకోపోయి మీరు కబ్జా చేసుకొని బొందగడ్డలు తీసుకోపోయి ఆ గడ్డ అక్కడ కంపెనీ వెనక బారేసి సారు. మేము ఎవరిని గుర్తుపెట్టాలి? మా కడుపు మీద కొట్టి ఇట్లా కబ్జా చేసుకుంటే మేము పిల్లలకు తీసుకొని మేము ఎట్లా బతకాలి? మాకు పట్ట చేస్తామని మమ్మల్ని మోసం చేసి మేము కందులు వేసినాము, జొన్నలు వేసినాము, టమాటాలు వేసినాము, కూరగాయలు వేసుకున్నాము, ఇంత కలుసుకుంటా పిల్లలను తీసుకొని బతికినాం సార్. మేము 100 ఏళ్ల నుంచి మా పెద్ద మనుషులు చచ్చిపోయినా మా బొందగడ్డలు ఏడ ఉన్నా అది ఎంక్వైరీ చేయండి. ఎట్లా తీసుకోపోయి మా చేనులకి వెళ్ళి తీసుకోపోయి ఏడ వేసిరు, ఆ బోర్ కూడా వేసి ఆ చేనుల
ఆ బోర్ వేసి ఆ బొంద గడ్డలు ఎక్కడంటే అక్కడ ఒక మనిషి గుర్తు రాకుండా చేసి అక్కడ బోర్ వేసినాం సారు. ఆ బోర్ వేస్తే కూడా మీ బోర్ వేయవద్దు ఏమి వేయవద్దు, బోర్ క్యాన్సల్ చేస్తామని ఆడ కరెంట్ ఇవ్వలేదు, బోర్ కి ఏమి ఇవ్వలేదు. అంత తిప్పలు పెట్టి మమ్మల్ని 8-10 రోజుల నుంచి పోలీసు వాళ్ళకి దళగబెట్టి 4 అడవులు పట్టి ఆ బస్సుల టెంపుల పారేస్తున్నారు. మగ పిల్లలకు తీసుకుపోయి ఎక్కడెక్కడో కూర్చొనబెట్టి నిన్న తెచ్చిరు. ఇక్కడ రోడ్ దాటి అవతల వస్తే మీ కార్లో వేసుకోపోతామని చెప్తే ఇగో ఇక్కడ జాక్కుంటా కూర్చున్నాం సార్ మేము. ఈడ ఇంత అన్నం తెచ్చుకొని ఈడికెళ్ళి ఈడ సార్కి కూర్చున్నాం. మాకు కనిపిస్తే కార్లు అన్ని రెడీ పెట్టిరంట. ప్రభుత్వం మారింది, ఏడుపులు మారలేదు, రైతుల ఆందోళన మారలేదు. ఎక్కడ కూడా సేమ్ అంటే గవర్నమెంట్ గత ప్రభుత్వంలో ఎలా ఉండిందో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏడాది పాలన జరిగిందంటూ మహోత్సవాలు చేసుకుంటున్న పరిస్థితి. కానీ పేదోడి ఏడుపు మాత్రం మారలేదు. అదే ఏడుపు ఏ ప్రభుత్వం అయితే పోరాటం చేస్తున్నామంటూ పార్టీ మొత్తం ప్రభుత్వాన్ని మార్చుకున్నాము, మరి అది మాత్రం ఇక్కడ పేదోడికి మాత్రం ఇక్కడ కూడా న్యాయం అందని పరిస్థితి. దాదాపు నమ్మించి మోసం చేసి భూములు మీకు రిజిస్ట్రేషన్ చేస్తామంటూ కూడా నమ్మించి ఇటు నమ్మిన తడిబట్టతో గొంతు కోసిన పరిస్థితి ఇక్కడ ఉన్నట్టు పరిస్థితి. సెంటిమెంట్ గా ఉన్నటువంటి శ్మశానం అయితే బొందలు ఉంటాయో వాటిని కూడా తొలగించారంటే చూసుకోవచ్చు. ఈ భూబకాసురుల బరితెగింపరచి చెప్పమ్మా, ఎన్నేళ్ళ నుంచి వ్యవసాయం చేసినావు ఇక్కడను? 100 ఎండ్ల చేసినాం సార్. 100 ఎండ్ల సంధి చేసినాము. ఏం చెప్పారు? నీ పట్ట చేస్తాను చెప్పినా? చేస్తాము, నీకు పంచి ఇస్తాము, ఎవరి దానికి 4 ఎకరాలు గాని 3 ఎకరాలు గాని అందరికి ఇస్తామని చెప్తుంటా చేసినాము. బాగానే రోజులు చేస్తా ఉన్నాము. అంటే ఎవరు గవర్నమెంట్ చెప్పిందా? విక్రమ్ రెడ్డి చెప్పిండు. విక్రమ్ రెడ్డి భూమి, విక్రమ్ రెడ్డి భూమి, కళ్యాణ్ రెడ్డి భూమి, ఇద్దరు కలిసి మాకు మోసం చేసిరు. మాకు ఏం లేకుండా చేసి మాకు ఏమో రోడ్డు మీద కూర్చునే పెట్టిరు. మా పిల్లలు మా కొడుకు కూడా గవర్నమెంట్ భూమిని విక్రమ్ రెడ్డి ఎట్లా చేపిస్తాడు? అంటే మీరు దున్నుకున్న భూమిని గవర్నమెంట్ దాన్ని చెప్పడం ఏంది, ఆయన చేపిస్తానడం ఏంది? మీరు ఎట్లా? మాకు రసీదులు కూడా గుంజుకున్నాడు, రసీదులు కూడా తీసుకున్నాడు. ఇంత బాధపడి మాకు వంగబెట్టి లాళ్ళు పెట్టిండు మా మీద. మేము 2 రూపాయల కూలి చేసి బతికినాము, కట్టల మోపేసి బతికినాము. మేము అది సద్దల బియ్యం అది గట్క చేసి మింగినాము. మా పిల్లలకు ఇది బుధుల మీద ఎత్తుకొని కట్టలు మోసినాము. ఆ కాలం నుంచి కూడా విక్రమ్ రెడ్డి అరాచకమే మీకు? ఇప్పుడు నాకు 60 ఏళ్ళు ఉన్నా. ఇప్పుడు అప్పటి నుంచి కూడా విక్రమ్ రెడ్డి మీ మీద అజమాయిషి? ఆ నాన్న నుంచి కూడా మాకు దళితమే నడుస్తుంది. ఆ నాన్న నుంచి దళితం వస్తే ఇక ఊళ్ళో సేవట్టి కూడా ఊర్లో వచ్చి బతినా గానీ మా కోడను ఇండ్లలో పోటీ పోయి బస్సాలు దొరుకుతున్నారు, బాత్రూమ్లు కొడుతున్నారు. మాకింత బాధ పెడుతున్నారు. మాది బాధ బాగా ఉంది సార్. విక్రమ్ రెడ్డి అనేట ఆయన మిమ్మల్ని అప్పుడు బాధ పెట్టి ఇప్పుడు పెడుతున్నాడు. ఇప్పుడు అదే బాధ, ఎప్పటికి బాధ. తిండి దొరకలేదు, పిల్లలు బట్ట దొరకలేదు. చేసి పంట చేసి అన్ని మాకు అన్ని ఇది చేసి మాకు పట్ట చేసి ఇస్తున్నారు. పట్టలేదు పెట్టలేదు, ఇక మనకు రానిస్తలేరు. మాకు తిండి దొరకలేదు, మా పిల్లలు బట్టలేదు, మాకు ఏమి లేదు. మాకు దిక్కు లేకుండా అయిపోయినాం, కుక్కలు అయిపోయినాము. ఏదైనా బస్తా నిండాలి, ఒకటే ఉన్నది మాది. ఇప్పుడు రోడ్డు మీద కన్నీరు పెట్టించేటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఎవరి విక్రమ్ రెడ్డి, ఎందుకు వీళ్ళ జీవితాలతో ఆడుతున్నాడు? అసలు విక్రమ్ రెడ్డికి ఈ పొలాల సంబంధం ఏంటి? వాళ్ళని నట్టేట ముంచినటువంటి ఈ విక్రమ్ రెడ్డి అసలు చరిత్ర ఏంటి? మరి విక్రమ్ రెడ్డి గురించి స్థానికులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరన్నా అసలు ఈ విక్రమ్ రెడ్డి అంతగానో చెప్తున్న పరిస్థితి? నా పేరు కొల్లం ప్రతాప్ రెడ్డి, మాజీ పిఎస్సిఎస్ చైర్మన్. మాకు తెలియనప్పటి నుంచి కూడా ఈ ప్రాంతంలో లంబడోళ్ళు వ్యవసాయం చేసుకున్నారు, వాళ్ళు జీవనం కొనసాగిస్తారు. ఆ పక్కన మా పట్టా ల్యాండ్ కూడా మా తాతలకు సంబంధించిన పట్టా ల్యాండ్ ఉంది. గత 50 ఏళ్ళ నుంచి కూడా మేము దీన్ని గమనిస్తున్నాం. ఈ మధ్యలో విక్రమ్ రెడ్డి గారు ఇక్కడ ఎల్మెల తాండా రామచంద్రపూర్ మండలి గాని, అటు కొండకల్ తాండా గిరిజనులు శంకర్పల్లి మండలి గాని, ఈ ఇద్దరి మీద ఎక్కడైతే ఆయనకు విషయం తెలిసింది, వీళ్ళకి విషయం తెలియదు, వీళ్ళు చేసుకొని బతుకుతుంది బిల్లా దాఖల భూమి. అంటే గతంలో ఇది సర్వే కొలతకు రాని భూమి, కొలతకు రాని భూమి. మనం ఏది గ్రామ నక్ష ఉంటుంది కదా, గ్రామ నక్షలకు రాదు, కొలతలకు రాదు. ఆ భూమిని తను ఆ విషయం తెలుసుకొని అక్కడ ఒక చిన్న తాండా ఉండే కొండకల్ తాండా దగ్గర, ఆ తాండాను లేపేసి దాన్ని మొత్తం కబ్జా చేసాడు. ఫస్ట్ పెద్ద మట్టి దిమ్మలు పోసేసారు, అక్కడ రానివ్వట్లేదు. ఇక్కడ బొందలగడ్డ ఉండే వీళ్ళది, ఆ బొందలగడ్డను తీసుకుపోయి గవర్నమెంట్ ల్యాండ్ లా బిల్లాదాఖల భూమిలోకి లేపి గవర్నమెంట్ 434 సర్వే నెంబర్ ఏదైతుందో దాంట్లో కదిలిచ్చారు. ఎందుకు దాంట్లో కుట్ర ఏముందంటే, ఇక్కడ బొందలగడ్డ ఉందంటే వీళ్ళు దాన్ని వినియోగించుకుంటున్నారు, వీళ్ళే కబ్జాలు ఉన్నదనేటువంటి ఐడెంటిటీ ఉంటుంది. కాబట్టి ఐడెంటిటీని ఇది చేయడానికి ఇక్కడ కుట్ర చేసారు ఒకటి. ఇంకొకటి
బిల్లాదాకల భూమి ఎవరికి ఇవ్వాలంటే ఫోర్లెస్ కానీ గత 50-60 సంవత్సరాల నుంచి దాని మీద ఆధారపడి బతుకుతారు కాబట్టి వాళ్ళకి ఇవ్వనికే అవకాశం ఉన్నది. ఈ నిత్యానంద రెడ్డి గాని కళ్యాణ్ రెడ్డి గాని ఏ ప్రాంతపోడు ఎక్కడోడు మా ఊరికి ఈ భూమికి ఆయనకున్న సంబంధం ఏంది, దీన్ని దృష్టిలో పెట్టుకుని బిల్లాదాకల ఉందని చెప్పి పక్కన కొంత పట్టా ల్యాండ్ కొని దానికన్నా ఎక్కువ బిల్లాదాకల మీద కన్ను పెట్టి ఇలా పట్టా చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసి దాంట్లో వాళ్ళని మభ్యపెట్టి లంబడులకు తెలియకుండా సర్వే చేసినప్పుడు కానీ వాళ్ళని మభ్యపెట్టింది ఏంటంటే ఈ సర్వే చేసి మీకు అప్పగిస్తాం, పట్టా ఎడుకుంది ఇదేముందంటే మేము చూస్తామన్నా అని మొత్తం ఆ ల్యాండ్ వాళ్ళు చేసుకొని ఇవాళ నిత్యానంద రెడ్డి భార్య పేరు కానీ కళ్యాణ్ రెడ్డి భార్య పేరు కానీ విక్రమ్ రెడ్డి భార్య పేరు కానీ వాళ్ళన్నీ కూడా కుట్ర చేసి 60 ఎకరాలను కాజేయడానికి ప్రయత్నం చేస్తారు. మరి వాళ్ళకి అంత పెద్దోళ్ళకి అయితే మేము మామూలు రైతులం, మా కుటుంబం 30 మంది ఉంటాం, మాకు 4 ఎకరాలు ఉన్నది, మాకెందుకు చేయట్లేదు, మా అట్లే ఉండిపోయినాం, ఇప్పటికి కూడా దున్నుతున్నాం చేస్తున్నాం ఈ పక్కనే, అదాన్ని పట్టించుకున్న పాపన పోతలేరు. అటువైపు కూడా రైల్వే ట్రాక్ అవుతారు కొండకల్ తాండా వాళ్ళను మొన్న 100 మంది పోలీసులను తీసుకొచ్చి వాళ్ళని అక్కడ నుంచి ఏమన్నంటే మిమ్మల్ని తీసుకుపోతాం, అరెస్ట్ చేస్తాం, రౌడ్ షీటర్ ఓపెన్ చేస్తాం. రౌడ్ షీటర్ కూడా ఓపెన్ అయింది కొండకల్ తాండా సంబంధించినవి. ఇక్కడ నిన్న కూడా మహిళలను ఎస్సీ మహిళలను వాళ్ళని లేపి ఆడవిళ్ళతోటి ఆ కన్నుకు దెబ్బ తాకింది, ఒక ఆమెకు కాలుకు దెబ్బ తాకింది, రకరకాల దౌర్జన్యం చేసి అటు మీరు చూడండి మొత్తం జేసీపీలు పెట్టి గోడ నిర్మించడానికి మొత్తం తవ్వుకొని వస్తున్నారు. మేము ఇన్నేళ్ళలో కొన్నాం, నేను ఎట్లా వదులుకుంటాం, మేము మాకు ఇవ్వాల్సిన భూమిని వాళ్ళకి ఎట్లా ఇది చేస్తారు, వాళ్ళే విధంగా అరువులు అంటే నిన్న నేషనల్ ఎస్టీ కమిషన్ దగ్గర హియరింగ్ నడిచేటప్పుడు ఎట్లా ఇచ్చారు అని చెప్పి జీవో చూస్తే విక్రమ్ రెడ్డి వాళ్ళ తండ్రి 1940లోనే ఆయన ఎల్ఎల్బి చేశాడు, ఆయన నిరాక్షరాస్తుడట. ఆయన 52లో 54లో పెట్టుకున్న అప్లికేషన్ను నిరాక్షరాస్త కారణంగా పెట్టుకోలేడట, నాకు రెగ్యులరైజ్ చేయమని. నిత్యానంద రెడ్డి ఈయన నిరాక్షరాస్తుడట, అందులో ఉన్నది మీకు కాపీ ఇస్తాం. ఆయన నిరాక్షరాస్త కారణంగా నాకు తెలియకపోవడం కారణంగా ఆయన అమాయకత్వంతో ఆయన పెట్టుకోలేడు. ఈడేవాడు కళ్యాణ్ రెడ్డి భార్య, ఆమె నిరాక్షరాసుడు అన్న రాసిరు వాళ్ళు. ఆ నిరాక్షరాసులు కాబట్టి వాళ్ళు అప్పుడు పెట్టుకోలేరు, ఇప్పుడు పెట్టుకున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళకి చేస్తున్నాం అనే కోణంలో రాసిండ్రు. ఈ దాన్ని మొత్తం రీసర్వే చేసి మొత్తం అందరిని పిలిచి 2 గ్రామాలను పిలిచి అందరి యొక్క సమక్షంలో ఎంజాయ్మెంట్ ఎవరు చేసారు, ఎవరు ఈ పొలం మీద కబ్జా చేసి 2 నెలల నుంచి ఉన్నారో ఆ విధంగా సమగ్ర దర్యాప్తు చేసి ప్రభుత్వం వెంటనే దీన్ని ఎవరైతే దాని మీద ఆధారపడి బతికిరో ఆ నిరాక్షరాస్యులకు ఆ గిరిజనులకు ఇవ్వాలని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం. ఎంతవరకైనా కానీ ఈ పోరాటం ఏమని వాళ్ళకి న్యాయం జరిగేట్టు మేమంతా కూడా ఉంటాం. స్థానికులు చెప్తున్నటువంటి తీరు చూస్తున్నట్టయితే 12 సంవత్సరాలు ఏదైనా ల్యాండ్లో పొజిషన్ ఉంటే వాళ్ళకే చెందుతుంది. కానీ గత ప్రభుత్వం పేదలకు ముందు దళితులకు 3 ఎకరాల ల్యాండ్ ఇస్తుంది. కానీ ఇక్కడ 84 సంవత్సరాల నుంచి పొలం చేసుకుంటూ వాళ్ళు ఇక్కడ అనుభవిస్తున్న భూమిని ఇప్పటికిప్పుడు ఆ రాబందుల్లా వచ్చినటువంటి విక్రమ్ రెడ్డి కావచ్చు, కళ్యాణ్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ వచ్చిన నేపథ్యంలో వాళ్ళకి రెగ్యులైజ్ చేశారంటే దీంట్లో కలెక్టర్ హస్తం ఎంత ఉంది, ఇటు 2 జిల్లాల కలెక్టర్, ఎందుకంటే ఇది ఇటు రంగారెడ్డి ఇటు సంగారెడ్డి బార్డర్లో ఉన్నటువంటి ల్యాండ్ కాబట్టి 2 జిల్లాల కలెక్టర్లు, 2 జిల్లాల ఆర్డీఓలు, 2 జిల్లాల ఎంఆర్ఓలు మొత్తం కూడా స్థానిక అధికారుల హస్తం ఎంత మేర ఉందో దీంట్లో క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా నిన్న దాదాపు 100 మంది బౌన్సర్లు 600 మంది పోలీసులు వచ్చి మరి ఇక్కడ మహిళలను చూడకుండా దళితులను చూడకుండా వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా కొట్టారని కూడా స్థానికులు చెప్తున్న నేపథ్యం. సో ఇప్పటికే ఎస్సీ కమిషన్ కూడా దీంట్లో జోక్యం చేసుకుందని కూడా చెప్తున్నారు. మరి స్థానికులకు ఉన్నటువంటి భూ హక్కులను కూడా హరిస్తున్నారంటే వీళ్ళ వెనకాల ఎంత పేర ఉందో చూసుకోవచ్చు. ఇప్పుడు 2 పార్టీలు గతంలో నువ్వా నేనా అన్నట్టుగా కొనసాగినటువంటి పార్టీ వాళ్ళ చేతిలో ధరణి ఉండింది, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసేసారు. ఇది ఇప్పటికిప్పుడు అయిపోయిందా, ఈ 10 రోజులలో అయిపోయిందా, సంవత్సరాలు అయిపోయిందంటే కాదు, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఇదంతా కూడా ఇది కదలికలు చేజేతులు మారిన పరిస్థితి కనిపించింది. మరి ఈ ప్రభుత్వం వచ్చాక వారికి ఇంకా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా అయిపోయింది. అంటే ధరణి పోయి భూభారతి వచ్చింది కానీ గ్రామస్తులు ఏదైతే పేదల బతుకుల్లో మాత్రం ఎలాంటి ఆశలు కలని ప్రభుత్వం అయితే ఈ గవర్నమెంట్ చేసిందని చెప్పొచ్చు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, ఖచ్చితంగా పేదలకు చెందినటువంటి భూములు పేదలకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పొందింది. ముఖ్యమంత్రి గారు దీనిపైన స్పందించాలన్నట్టుగా ఇటు స్థానిక రైతులు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. చూడొచ్చు ఉదయం నుంచి కూడా తిండి తిప్పలు మానేసి ఒక్కొక్కరు రైతులు ఇక్కడ ఆందోళనకు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తమల్ని మహిళా పోలీసులను పెట్టి ఇటు దాదాపు 600 పోలీసులు జోక్యం, సివిల్ మ్యాటర్లో పోలీసులు జోక్యం చేసిన అవసరం ఏంటి, 1000 మంది బౌన్సర్లను పెట్టాలని అవసరం ఏమొచ్చింది. సో ఈ రకంగా తమల్ని వేధిస్తున్నారు, హింసిస్తున్నారు అన్నట్టుగా కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి వెలిమెల తాండాలో దాదాపు ఒక రాక్షస కాండ అయితే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇది ఓవరాల్ గా సంగారెడ్డి జిల్లా వెలిమెల తాండాలోని పరిస్థితి.
రైట్ రైట్ చూస్తున్నాం మనం ఎవరి భూమి ఎవరు దున్నారు ఎవరు కబ్జా చేస్తున్నారు చూస్తున్నాం. మొత్తంగా కూడా బౌన్సర్లను పెట్టి పోలీసులను బౌన్సర్లను పెట్టి మరి ఇక్కడ కబ్జా చేస్తున్నారంటే ఏ మేర అధికారం ఇక్కడ ఉందో, మరి ప్రభుత్వం మారినా కూడా ప్రజల్లో సామాన్యుడి బతుకుల్లో మార్పు వస్తుంది అనుకుంటే, కనీసం మంచి జరుగుతుంది అనుకుంటే ఎక్కడ కూడా కాలన దృశ్యం బౌన్సర్లను పెట్టి మరి పేదల భూములు కబ్జా చేస్తున్నారని చూడొచ్చు. అన్న ఏంటన్న అసలు ఈ బౌన్సర్లు ఏంటి, ఈ పోలీసులు ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? అన్న ఇది వెలిమెల మేము వెలిమెల గ్రామస్తులము. ఇది మా వెలిమెల తాండా పరిధి. ఈ సమస్య, ఈ భూ సమస్య ఇప్పటిది కాదన్న, ఇది 80 సంవత్సరాల నుంచి ఉంది. ఇక్కడ ఏంటంటే పక్కనే మాది వెలిమెల తాండా అని చెప్పేసి మా గిరిజన వాసులు వాళ్ళు ఒక 80 సంవత్సరాల నుంచి ఇక్కడ సాగు చేసుకుంటున్నారు. అయితే సాగు చేసుకుంటుంటే ఏమైంది, ఒక 30 సంవత్సరాల ముంగట పట్టాలు ఇవ్వండి దొర అని చెప్పేసి హైకోర్టుకు పోయేసి ఒక అర్జీ తెచ్చుకోరు, ఒక డైరెక్షన్ తెచ్చుకొని రెవెన్యూ కోర్టు తర్వాత తెచ్చుకుని ఎంబటే రెవెన్యూ కోర్టు హైకోర్టు ఏం డైరెక్షన్ ఇచ్చింది, సరే వీళ్ళు గిరిజనులు ఉన్నారు కదా, కాస్త చేసుకుంటారు కదా, చూసి ఒకసారి 40 మంది ఉన్నారు అప్లై చేసారు, చూసి వీలైతే వాళ్ళకి ఇవ్వండి, మీరు పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి ఎంఆర్ఓకి డైరెక్షన్ ఇచ్చింది. ఎంఆర్ఓకి పోయి అర్జీ పెట్టుకోరు. 94 నుంచి ఆ రోజు పెట్టుకున్న అర్జీ నుంచి స్టార్ట్ అయితే ప్రతి సంవత్సరము అర్జీలు పెట్టుకుంటూనే ఉన్నారు. వాళ్ళు అది బేఖాతరు చేస్తూనే ఉంటారు. వాళ్ళ కళ్ళకు కనిపించాయి, వాళ్ళకి చెవులకు వినిపించాయి వీళ్ళ బాధలు, ఈ ఆర్తనాదాలు. పరిస్థితి అట్లా నడుచుకుంటూ వస్తుండే. అయితే ఏమైందంటే ఈ పొలం ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా గ్యాప్ ఏరియా, అంటే ఎక్సెస్ ల్యాండ్ అనమాట. ఎక్సెస్ ల్యాండ్ అంటే ఏదైనా పొలము ఇప్పుడు నంబర్ వేయకుండా సర్వే నెంబర్ వేయకుండా ఉన్న పొలం ఇది బిలదాకలు పొలం. బిలదాకలు పొలాన్ని వాళ్ళు అప్పటి నుంచి కాస్త చేసుకుంటారు. ఇక్కడ ఓరాలు ఉన్నాయి, బోర్లు ఉన్నాయి, వాళ్ళు సాగు చేసుకున్న పంటలు చెప్తారు, వాళ్ళు ఎక్కడ అమ్ముకున్నది చెప్తారు, ఏడికి పట్టుకోని చెప్తారు. వాళ్ళు పాపం 80 సంవత్సరాల నుంచి ఇక్కడ చేసుకుంటున్నారు. అయితే ఈ సంవత్సరం నర కింద మనం ఈ పాయింట్ కదా, ఇది ఎక్సెస్ ల్యాండ్ అనుకుందాం. దీన్ని క్లైమ్ చేసుకోవాలంటే దాదాపు 12 సంవత్సరాలకు పైబడి వీళ్ళు ఎక్సైజ్ చేసుకుంటారు కాబట్టి వీళ్ళకు రైట్స్ కల్పించాలి. లేదా దీని మీద ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ అయింది, వీళ్ళు ఎక్కడో ఉన్నారు, పొజిషన్లో లేరు అనుకుంటే అది విషయం. ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా, అది లేకుండా ఇక్కడ పొలం చేసుకుంటున్న వారు ఒకటి తీసుకుంటే గవర్నమెంట్ అలా తీసుకోవాలి, లేదా రైతులకన్నా ఇవ్వాలి అనుకుంటారు. కానీ ఈ బౌన్సర్లను పెట్టి, ఈ పోలీసులను పెట్టి ఎందుకు ఇక్కడ ఈ హంగామా సృష్టిస్తుంది? రైట్ మీరు చెప్పింది కరెక్ట్, 100% కరెక్ట్. బినాదాకల పొలం అంటే గవర్నమెంట్ పొలం. ఒకటి రూల్ నెంబర్ 1 ఏంటంటే ఎవరైతే అక్కడ సాగు చేసుకుంటారో అప్పటి వరకు వాళ్ళకి ఇవ్వాలి. సరే మా వాళ్ళు సాగు చేసుకుంటారు, దానికి తగ్గట్టు అఫిడవిట్లు ఉన్నాయి, ఆర్డర్స్ ఉన్నాయి, డైరెక్షన్స్ ఉన్నాయి. సరే మా వాళ్ళ ఆర్తనాదాలు మా అర్జీలు వాళ్ళకి కనిపించలేవు. సంవత్సరం ముంగట విక్రమ్ రెడ్డి అనటైన ఇక్కడ భూస్వామి దొర ఆయన 1971లో 1100 ఎకరాల సీలింగ్, 1100 ఎకరాలు పట్టా ఉంటే సీలింగ్ చట్టం కింద దగ్గర 620 ఎకరాలు ఆయన భూమికి గవర్నమెంట్కి సరెండర్ చేసినాడు. అట్లాంటి ఆయన తర్వాత నిత్యానంద రెడ్డి, ఎవరు మన అరవింద ఫార్మాక్యూటికల్ అయినా కళ్యాణ్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ మేఫేర్ వెంచర్లు చేస్తుంటాడు ఆయన. వీళ్ళు ముగ్గురు వీళ్ళ భార్యల పేరు మీద, వీళ్ళ అనునాయుల పేరు మీద చేసుకొని ఈరోజు ఇది ఆనుకొని ఉన్న పొలాన్ని మేమే ఇందులో కబ్జా ఉన్నామని చెప్పేసి ఏపీఎల్ఆర్ యాక్ట్, ఏపీ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1971 సెక్షన్ 87 ప్రకారం క్లరికల్ ఎర్రర్ అని చూపించి, క్లరికల్ ఎర్రర్ అంటే ఏంటంటే పర్టికులర్గా క్లరికల్ ఎర్రర్ అంటే పేరు మట్టుకు తప్పు పడితే కరెక్షన్కి ఆమోదయోగ్యమైంది, అది కలెక్టర్కి పరిధిలో ఉంది, కలెక్టర్కి అంతవరకే అధికారం ఉంటుంది. కానీ వీళ్ళు క్లరికల్ ఎర్రర్ అని చూపించి పేరు కాకుండా ఎక్స్టెంట్ అంటే మేము ఇంత జాగాలు ఉన్నాము, మాకు ఇంకా 3 ఎకరాలు పక్కన ఉంది ఇవ్వండి అంటే వీళ్ళ పేరు మీద చేసేసాడు క్లరికల్ ఎర్రర్ అనే ఒక బేస్ మీద. అయితే ఇట్లా 87 చట్ట దుర్వినియోగం అవుతుందని చెప్పేసి సెక్షన్ 24 CCL లెవెల్ మళ్ళీ ఒకసారి వాళ్ళ దృష్టికి తీసుకొని వచ్చారు, రెవెన్యూ అధికారుల దృష్టికి. మీరు ఇట్లా సెక్షన్ 18 చట్ట వ్యతిరేకంగా చర్యలు పాల్పడుతున్నారు, ఖచ్చితంగా మీరు ఓన్లీ పేరు మట్టుకే చేంజ్ చేయాలి, ఎట్టి పరిస్థితులలో భూమి ఇంకొకరి పేరు మీదకి ఎక్కియొద్దని చెప్పి క్లియర్ డైరెక్షన్స్ ఇస్తే అవన్నీ బేఖాతరు చేసి ఇక్కడ ఉన్న RI, ఇక్కడ ఉన్న MRO, ఇక్కడ ఉన్న RDO, కలెక్టరు, ఇంకా పై అధికారులు వీళ్ళందరూ కలిసి ఈ 43 ఎకరాల 12 గుంటల బినాదాకాల పొలం ఏదైతుందో ఆ భూస్వాములకు గట్టబెట్టారు. ఈ రోజుకి 25 ఎకరాలు వాళ్ళ పేరు మీదకి నమోదు అయిపోయింది. ఇంకొక 17 ఎకరాలకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇష్యూ అయిపోయినాయి.
గతంలో మోకిలాలో ఇలాంటి ల్యాండ్ ని ఆక్షన్ చేసుకుంది గవర్నమెంట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజనులకు 700 గజాల చొప్పున ఇచ్చి మిగతాదంతా కూడా ఈ ఆక్షన్ లో అమ్మిన పరిస్థితి. సో అలా చేసినా కనీసం రైతులు అంటే వీళ్ళు సాగు భూమి ఆకాలం లేదు ఇవ్వలేని పక్షాన గవర్నమెంట్ చాలా బీద ఏడుపులు ఏడుస్తున్న పరిస్థితి, మరి నిధులు లేవంటుంది. అలా చేసినా ఓకే, ఏదైనా ఇటు ప్రభుత్వానికైనా ఇటు రైతులకైనా సాధ్యం కాదు. ఎలాంటి హక్కు లేనటువంటి ఇలాంటి భూబకాసులకు చెందడం పైన ఇవ్వడం పైన మరి అధికారులు కదలికలేంది, అధికారుల యొక్క అత్యుత్సాహమైంది, పోలీసుల అత్యుత్సాహం ఎలా చూడొచ్చు దీన్ని? సార్ ఇది ఈ విక్రమ్ రెడ్డి ఇంకా ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఈ ఫార్మాక్యూటికల్ వీళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్షియస్ పర్సన్స్, దే ఆర్ డీప్ రూటెడ్ ఇన్ టు ది సొసైటీ అడ్మినిస్ట్రేషన్. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి వాళ్ళు ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ని, పొలిటీషియన్స్ని, తర్వాత చట్టాలని, ముఖ్యంగా అధికారులను విచక్షణతోని ప్రవర్తించాల్సిన అధికారుల్ని కూడా వాళ్ళు కరప్షన్ చేసి వాళ్ళకి ఆశలు కల్పించి ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా 80 సంవత్సరాలుగా భూమిని పట్టుకొని ఉండి రక్తము వదిలి చెమట వదిలి పండించిన పంటల్ని వాళ్ళు ఇంత సాగు చేసుకుని తినేటోళ్ళకి ఇవ్వకుండా దక్కకుండా వాళ్ళ నోట్లో కొట్టుకొని పోతుంటే మరి వీళ్ళేం కావాలి, వీళ్ళ పిల్లలు ఏం కావాలి, వీళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? వాళ్ళ పిల్లలే బాగుపడినాయా, వాళ్ళే బాగుండనియా? ఇంకా వీళ్ళు సార్ ఒక ఎకరం కాదు, వీళ్ళకి 10 గుంటలు ఉంటే వీళ్ళ 3-4 తరాలు బాగుపడతాయి సార్. వీళ్ళకి 10 గుంటలు ఉంటే 4 తరాలు బాగుపడతాయి. ఇప్పుడు ఈ 45 గుంటలు వదిలేసినా విక్రమ్ రెడ్డికి ఏం ఫరక్ పడదు, ఈ అరవిందోలకి ఏం ఫరక్ పడదు, కళ్యాణ్ రెడ్డికి ఏం ఫరక్ పడదు. కానీ ఈ 45 ఎకరాలు దగ్గర 87 ఫ్యామిలీలు బతుకుతాయి. 87 ఫ్యామిలీలు బతకడం కాదు, వాళ్ళ పిల్లలను చదివించుకుంటారు, వాళ్ళు ఇల్లులు కట్టుకుంటారు, ఇంట్లోకి పాములు జరిగి వాళ్ళు పాముల కాటకు కూడా చచ్చిపోయేటోళ్ళు ఉన్నారు, హెల్త్ ఇష్యూస్ వస్తే సరైన ట్రీట్మెంట్ లేకుండా చచ్చిపోయేటోళ్ళు ఉన్నారు. చాలా అంటే అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు, పంట పొలం ఒక్కటి తెలుసు. ఇది నమ్ముకొని ఈ సాగు చేసుకుంటానో ఇంత బియ్యం అయితే వెళ్తాయి కదా, ఇంత ఒరేసుకొని అంత బోర్ వేసుకుంటే ఫ్రీ కరెంటు, ఇంత పొలం ఇంత వేసుకుంటే ఒక ఖర్చు వెళ్ళిపోతుంది కదా వాళ్ళకి. చిట్టీలు కట్టుకుంటారు, మెల్లగా ఏదైనా వేసుకొని. మీ డిమాండ్ ఏంటి సార్? ఇక్కడ రైతులు ఏం కోరుకుంటున్నారు? రైతుల తరపున మీరు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఏం కోరుకుంటున్నారు ఇక్కడ? సార్ మా డిమాండ్ ఒకటే సార్, ఫస్ట్ ఈ బినాదాకల పొలాన్ని వాళ్ళ పేరు మీద స్టాండింగ్ పట్టాస్ ఏవైతే వేసారో అవి క్యాన్సిల్ చేయాలి. పాయింట్ 1. పాయింట్ 2, ఎంజాయ్మెంట్ సర్వే కండక్ట్ చేసి మా వాళ్ళ పొజిషన్ ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ వాళ్ళ పొజిషన్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. పాయింట్ 3, మా వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి. రైట్, ఇది ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నటువంటి విషయం. ఒకటి, బిలాదాకల భూమి యాక్సెస్ ల్యాండ్, గవర్నమెంట్ ఎటువంటి సంబంధం లేదు, సర్వే నంబర్ లేచి మరి చెప్తారు. ఒకవైపు బీదేడు ప్లేస్ ఉంది ప్రభుత్వం. గత ప్రభుత్వం అయితే ప్రభుత్వ భూములు అమ్మింది, HMDAతో ఆక్షన్ పెట్టింది, మరి అలా చేసింది. ఒకవైపు మోకిలాలకు కూడా ఈ మధ్య కాలంలో చూసాం మనం, ప్రభుత్వ భూమి ఏదైతే రైతులు సాగు చేస్తున్న భూమిని లాక్కొని వాళ్ళకు 700 గజాల చొప్పున ఇస్తామని చెప్పి ఇచ్చింది. దాని తరఫున అక్కడ HMDA లేఅవుట్ చేసింది, ఆక్షన్ కూడా పెట్టింది. సో అలా లేకుండా ఇక్కడ కేవలం కార్పొరేట్ కంపెనీలతో చేతులు కలిపి కుమ్మక్కై ఇటు ప్రభుత్వం పెద్దలందరూ కూడా మరి ఇటు పేదోడికి కనీసం ₹1 చెందకుండా, గజ భూమి కూడా చెందకుండా, వాళ్ళే గిరిజనులే ఏం చేస్తారులే, వ్యవసాయం చేసుకుని దున్నుకునేటోళ్ళు, ఇటు కేసులు పెడతా అంటే భయపడిపోయేటోళ్ళు, అవసరం అవుతే వాళ్ళు ఏదైనా చేయొచ్చు, పేదలు వాళ్ళు పట్టించుకోవాలని అవసరం లేదనేటట్టుగా పోవడం మాత్రం చాలా బాధాకరం అని చెప్పొచ్చు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి. ఖచ్చితంగా దున్నినోడికే భూమి, అదే కనీసం వాళ్ళు అడుగుతున్నది ఏంటి, ఎకరాలు మాకు ఇవ్వకండి. గత ప్రభుత్వం 3 ఎకరాలు ఇస్తానది ఇవ్వలేదు. ఆ ఆశతోనైనా 84 ఏళ్ళ నుంచిగా మేము ఇక్కడ సాగు చేసుకున్నాం, కానీ దానిపైన నీరు గార్చారు. కానీ ఇప్పుడైనా సాగు చేసుకున్న భూమిలో మాకు ఇది హక్కు కల్పిస్తారని ఇప్పటి నుంచి అర్జీలు పెట్టుకున్నాం, కానీ ఉన్న పలంగా మమ్మల్ని మాకు చెప్పకుండానే మా భూములు అనేవి లాగేసుకుంటున్నారు, కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్తున్నారు. దీనిపైన పోలీసులు కూడా వాళ్ళకి సహకరిస్తున్నారు, పోలీసులు అండదండలతో బౌన్సర్లో పెట్టి మమ్మల్ని కొడుతున్నారు, చంపుతున్నారు మా వాళ్ళని అనేటట్టుగా రైతులు మాత్రం ఇట్లా ఘోష వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రభుత్వం దీనిపైన వెంటనే స్పందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దాదాపు 100 కుటుంబాలు రోడ్డున పడుతున్నా ఇంకా చూద్దాం చూడడం అనేది మరి దీని రాజకీయంగా దుమారైపోయే అంశమే. ఖచ్చితంగా గత ప్రభుత్వము ఈ ప్రభుత్వాలు మారినా కూడా వ్యవస్థ అలాగే ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ఏడుపులు అలాగే ఉన్నాయి, రైతుల ఆందోళన అలాగే ఉన్నాయి. సో ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకోవాలని ఇక్కడ ఉన్న స్థానికులతో పాటు రైతు కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఓవరాల్ గా వెలిమల తాండాల్లో రైతుల ఆందోళన. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో మహేందర్ రెడ్డి, వెలిమల తాండా, సంగారెడ్డి జిల్లా, హైదరాబాద్.